ఏం చేసామో తీసుకొచ్చి మీకు కాన్స్టిట్యున్సీ యాజ్ ఏ యూనిట్, జిల్లా యాజ్ ఏ యూనిట్ మీకు చైర్మన్. మళ్ళీ అది మర్చిపోవద్దండి. మొన్నే పుట్టిన ఉచ్చయ్య గారు ఏదో చెప్తారండి సార్. ధన్యవాదాలు అధ్యక్ష. ఇది సాధ్యం అవుతుంది అన్న నమ్మకం ఎలా ఉంటుందో చిన్న ఎగ్జాంపుల్ చెప్పదలిసాను. ఆనాడు 2020 స్వర్ణాంధ్ర అన్నప్పుడు చాలామంది ఎగతాళి చేశారు. కానీ ఆ రోజు తీసుకున్న నిర్ణయాలు, పివి నరసింహారావు గారు ఇచ్చిన సంస్కరణలన్నీ కూడా ఒడిచి పట్టుకుంది చంద్రబాబు గారు. దాని పర్యవసానం ఇవాళ ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ నుంచి కానీ కొన్ని లక్షల మంది కుటుంబాల్లో వెలుగులు నింపడానికి కారణమైంది. ఈ సందర్భంగా ఒకటి, మేము 75లో బ్యాంకాక్ వెళ్ళాం సార్. 75లో బ్యాంకాక్ తీసుకెళ్లారు మా ట్రావెల్స్ కంపెనీ వాళ్ళు. ఆ టైంలో అక్కడ మన డబ్బు వాళ్ళది 2.5 బడ్స్ ఇస్తే మనకు ₹1, ₹1కి 2.5 బడ్స్ ఇచ్చేవాళ్ళు. అదే ఇప్పుడు ₹2.5 ఇస్తే 1 బట్ అవుతుంది. అంటే ఆ చిన్న దేశంలోనే ఎకానమీ ఎలా పెరిగిందో ఎగ్జాంపుల్ చెబుతాను. అట్లాగే నియంతగా ఉన్న హిట్లర్ ఆ రోజున చిన్న దేశం జర్మనీ, కానీ వరల్డ్ వార్లో ప్రపంచాన్ని శాసిస్తూ ముందుకెళ్ళిపోయాడు. టెక్నాలజీ, ఆ రోజున టెక్నాలజీని, ఇన్ఫ్రాస్ట్రక్చర్ని క్రియేట్ చేశాడు. పెద్ద పెద్ద దేశాలని అదిరిపోయినాయి. అమెరికాలో కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు ఆ రోజున. చిన్న దేశం జపాన్, వెరీ స్మాల్ కంట్రీ. అలాంటి జపాన్ ఎకానమీలో ఇవాళ ఎక్కడికో వెళ్ళిపోవడానికి కారణం మనం చూసాం. అమెరికాలోని పెర్ల్ హార్బర్ మీద దాడి చేసినప్పుడు వాళ్ళు వచ్చి హీరోషిమా నాగసాకి మీద మళ్ళీ అమెరికా వాళ్ళు దాడి చేస్తే సర్వనాశనం అయిపోయిన జపాన్ వాళ్ళు ఏ స్థాయికి వెళ్ళిందో చూసాం. అలాగా ఇవాళ చేయటం సాధ్యం. ఆ తర్వాత అమెరికా మేల్కొని ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేసింది మొత్తం. ఇవాళ వరల్డ్ని శాసిస్తున్న అమెరికా ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేసింది. రోడ్ నెట్వర్క్ కానీ లాజిస్టిక్ కానీ హబ్గా చేసిన వల్ల వాళ్ళ ఫలితాలు మనం చూస్తా ఉన్నాం. అమెరికా డాలర్ వాల్యూ ఎందుకు పెరిగింది? అందువల్ల ఒకటి, కొన్ని సమస్యలు ఉంటాయి. జనాభా ఎక్కువ కనుక సమస్యలు ఉంటాయి. ప్రదేశాలు చిన్నది, జనాభా ఎక్కువ, అందువల్ల హోల్డింగ్స్ కూడా తక్కువ మనకి. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని మనం ముందుకు వెళ్తున్నాం. విద్య, వైద్యం, సాంఘిక సంక్షేమం, ఈ మూడింటిని కూడా మనం బిల్డప్ చేసుకుంటూ వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. అది సాధ్యం అవుతుంది. ఎందుకు 47 దాకా ఉండరా, ఏం చేస్తారనే దానికంటే కూడా చేసుకుంటూ కంటిన్యూటీ. మన దురదృష్టం ఏంటంటే దుర్మార్గ పరిపాలన వచ్చి 5 సంవత్సరాలు నాశనం చేశాడు. కానీ ఈ పాటికి మనం ఎక్కడికో వెళ్లాల్సిన పరిస్థితి ఉండేది. మరలా పట్టాలు ఎక్కించుకుంటూ ముందుకు వెళ్తున్నాం. ప్రజలు కూడా గమనించుకుంటూ సహకారం కావాలి. పేదరిక నిర్మూలన 100% సాధ్యం. ఎందుకంటే దేశంలో సంపద పెరుగుతుంది సార్. అధ్యక్ష, తమ తెలియదేం కాదు, దేశంలో సంపద పెరుగుతుంది. అది కొంతమంది చేతుల్లోకి వెళ్ళడం సరైనది కాదు. పేదరిక నిర్మూలనకి సహకరించాలంటే అందరికి అందుబాటులోకి రావాలి. విద్యా, వైద్యం. ఇవాళ ఏమవుతుంది, మనం ఎక్కువ సంక్షేమానికి ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది, ఆదాయానికి మించి ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్కి మనకు తక్కువ డబ్బు మిగులుతుంది. అందువల్ల సంపద పెంచాల్సిన అంటే అందరం పార్టిసిపేట్ చేయాల్సిందే. ప్రతి ఒక్కరిని సంపాదన పరునిగా మార్చాల్సిందే, కష్టపడాల్సిందే. ఇవాళ పని దొరకలేదంటారు సార్, పని దొరకలేదంటారు, కానీ పని చేసేవాడు దొరకలేదు మనకి. ఇవాళ వ్యవసాయ రంగం కుదేలా అవుతుంది, మెకనైజేషన్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఆనాడు టీవీ లేదు, ఫోనులు లేవు. మేము ఎమ్మెల్యే అయినప్పటికీ ఫోనులు లేవు. ఫోన్ కావాలంటే బతిలాడుకొని తెచ్చుకునే పరిస్థితి, ల్యాండ్ లైన్ కూడా. చంద్రబాబు గారు తీసుకున్న విజన్ వల్ల టెక్నాలజీ రంగంలో టెలివిజన్ కానీ, అదేవిధంగా టెలిఫోన్ విషయంలో సరళీకృత ఆర్థిక విధానం వల్ల ఏ విధంగా టెక్నాలజీ వచ్చినా మనం చూస్తూ ఉన్నాం ఇవాళ. అలాగే రోడ్ నెట్వర్క్, ఆ రోజున వాజ్పేయి గారిని ఒప్పించి రోడ్ నెట్వర్క్ క్రియేట్ చేస్తే ఇవాళ కోట్ల రూపాయల సంపాదన వచ్చేస్తుంది. జిఎస్టీ పెట్టినప్పుడు ఏమనుకున్నారు, అబ్బాయి ఏముంది మనకు వచ్చే ఆదాయం ఎంత అనుకున్నారు. ఇవాళ జిఎస్టీ 26 లక్షల కోట్ల రూపాయల ఆదాయం కేంద్రానికి వస్తుందంటే సంస్కరణ తీసుకున్న ఫలితమే. ఆ ఆదాయం మనకు వస్తుంది, రాష్ట్రానికి కూడా వస్తుంది. అందువల్ల ఇది సాధ్యం. ఇందాక ఎంతసేపు ఎందుకు తీసుకున్నానంటే, కృషితో నాస్తి దుర్భిక్షం. చేయగల సత్తా మనకుంది. కష్టపడదాం, అందరం కష్టపడదాం. భవిష్యత్ తరాల కోసం మా తరం అయిపోతుంది. భవిష్యత్ తరాల కోసం కష్టపడాల్సిన అవసరం ఉంది. ఒక ఐడియాలజీ ఒకటి ఇందాకనే చెప్పాను, తాగునీరు ఇంటింటికి వెళ్లాల్సిందే. ఎంత కష్టమైనా సరే, ఎంత ఖర్చు అయినా సరే, తాగునీరు ప్రధానం. ఇంకా ఇన్ని సంవత్సరాల స్వాతంత్రానంతరం కూడా ఇంటి కోసం, తాగునీటి కోసం కష్టపడటం సరైనది కాదు. దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి. పేదవాడికి కూడా విద్యా, వైద్యం రావాలి. దేశంలో పెరుగుతున్న సంపద సామాన్యుడికి అందుబాటులో వచ్చేలాగా కూడా కార్యాచరణ ఉండాలని కోరుకుంటూ సెలవు. బాగా చెప్పారు. ముందు చెప్పుంటే ఇంకా బాగుండేది.
ఏమంటారు కొలుకుపూడి గారు చాలా బ్రీఫ్గా ఇప్పుడు ఇక్కడ కూర్చొని ఒక పాలసీ వస్తేనో ఒక ఇష్యూ వస్తేనో మాట్లాడడం, మళ్ళీ మీరు అభివృద్ధిలో భాగస్వాములు కాలేదు. అట్లా కాకుండా మీ నియోజకవర్గంలో మిమ్మల్ని నమ్మి, అంటే మేము ముగ్గురు కూడా 3 పార్టీలు కలిసి ప్రజలకు హామీలు ఇచ్చినప్పటికీ ఎమ్మెల్యేగా మీరు అక్కడ ప్రజలకు కొన్ని నిర్దిష్టమైన హామీలు ఇచ్చారు. వాళ్ళల్లో కూడా ఒక హోప్ని క్రియేట్ చేశారు. ఆ హోప్ని లాజికల్గా తీసుకుపోవాలనుకుంటే మిమ్మల్ని కూడా భాగస్వాములు చేయాలనే ఉద్దేశంతోనే మీ నియోజకవర్గ విజన్ డాక్యుమెంట్ని సఫలీకృతం చేసే బాధ్యత మీ అందరికీ అప్పచెప్తున్నాం. దానికి ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుంది. సద్వినియోగం చేసుకునే బాధ్యత మీ మీద ఉందని చెప్పి మీకు తెలియజేస్తున్నా. నెక్స్ట్, నేను అధ్యక్ష ఎక్కువ పోకుండా మీకు అర్థం కావాలి, రాష్ట్రంలో ప్రజలకు అర్థం కావాలి ఏం చేయబోతున్నామో, దీన్ని ఏ విధంగా చేయాలనో మీకు కూడా ఎప్పటికప్పుడు చేయూతనివ్వడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తూ, ఈరోజు మీరు చూస్తే అధ్యక్ష, అక్కడ నేను ముందే చెప్పాను, దేశంలో $18,000 పెట్టుకున్నారు. అంటే దగ్గర 18,000 అంటే మనం అనుకున్నట్టు మనమైతే 42,000 పెట్టుకున్నాం. అంటే దేశంలో పర్ క్యాపిటా ఇన్కమ్ $18,000 అయితే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో $42,000 పెట్టుకున్నాం. అంటే జిఎస్డి పర్ క్యాపిటా ఇన్కమ్ 55 లక్షలు రాబోయే 47కు సాధించే లక్ష్యంగా ముందుకు పోతున్నాం. జిఎస్టిపి మీరు వచ్చినప్పుడు దగ్గర మీరు చూస్తే అధ్యక్ష 308 లక్షల కోట్ల రూపాయలు జిఎస్టిపి ఆదాయంగా పెట్టుకున్నాం. ఇది జరగాలంటే 15% సంవత్సరం మనం అభివృద్ధి కావాల్సిన అవసరం ఉంది. అయితే వెరీ అంబిషియస్ ప్లాన్, అసాధ్యం కాదు, ఇది సాధ్యం. మనం కానీ సమర్థవంతంగా ప్రాధాన్యతలు పెట్టుకొని టెక్నాలజీ కరెక్ట్గా ఉపయోగించుకుంటే ఇది సాధిస్తామనే ఒక విశ్వాసం ఉంది. గడిచిన 14-19 5 సంవత్సరాల కాలంలో CAGR అంటే 5 సంవత్సరాల ఆవరేజ్ తీసుకుంటే 13.5% మనం గ్రో అయ్యాం. 14-19 కంటే కూడా 1.5% ఓవరాల్గా గ్రో కావాల్సిన అవసరం ఉందని కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడ చూస్తే అధ్యక్ష 15% గ్రోత్ సంవత్సరం 308 లక్షల కోట్ల రూపాయలు జిఎస్టిపి కాంట్రిబ్యూషన్, పర్ క్యాపిటా ఇన్కమ్ 55 లక్షలు, మ్యాక్రో టు మైక్రో అప్రోచ్. ఇక్కడి నుంచి రాష్ట్ర స్థాయి నుంచి అన్ని డిపార్ట్మెంట్ల నుంచి లాస్ట్ మైల్లో ఫ్యామిలీ వరకు ఇంటిగ్రేట్ చేయాలనేది ఇందులో ప్రధానమైన లక్ష్యం. నెక్స్ట్, ఇక్కడ చూస్తే అధ్యక్ష మీకు ఒక ఐడియా, నేనేదో 20 సంవత్సరాలకు 23 సంవత్సరాలకు ఏం జరుగుతుందో చెప్పడం లేదు. ఇప్పుడు కూడా మీరు ఒకసారి చూసుకుంటే 23-24 అగ్రికల్చర్ అండ్ అలైడ్ 4,48,382 కోట్లు జిఎస్టిపి కాంట్రిబ్యూషన్, ఇండస్ట్రీ 3,19,809 కోట్లు, సర్వీస్ సెక్టర్ 5,47,339 కోట్లు, మొత్తం కలిసి 14,22,094 కోట్లు. మొత్తం పర్సంటేజ్ వచ్చి గ్రోత్ వచ్చి మీరు చూస్తే 8.6%. అదే మరి పర్ క్యాపిటా జిఎస్టిపి 2,66,995 రూపాయలు. అదే ఈ సంవత్సరం 24-25 తెలుగుదేశం ఈ యొక్క ఎన్డీఏ కూటమి అధికారంలో 9 నెలలు ఉంది. ఈ 9 నెలల్లో మీరు చూస్తే అగ్రికల్చర్ అండ్ అలైడ్ 5,12,482 కోట్లు పెరిగింది, ఇండస్ట్రీ 3,40,387 కోట్లు పెరిగింది, సర్వీస్ సెక్టర్ 6,12,045 కోట్లు పెరిగింది. మొత్తం కలిసి 15,93,062 కోట్ల రూపాయలు. ఇక్కడ
గ్రోత్ రేట్ వచ్చి 12.02. పర్ క్యాపిటల్ ఇన్కమ్ మీరు చూస్తే 2,98,058 రూపాయలు. ఈ సంవత్సరం అంటే లాస్ట్ ఇయర్ కంటే 32,000 దగ్గర పెరిగే అవకాశం వచ్చింది. ఇక్కడి నుంచి మళ్ళీ మీరు చూస్తే 25-26కి 17% గ్రోత్ పెట్టుకున్నాం. ఎందుకంటే కొంచెం ఈ సంవత్సరం అంతా కానీ అన్ని రంగాల్లో స్ట్రీమ్లైన్ చేయగలిగితే వస్తున్నది ఒక నమ్మకం. అందుకనే 17% పెట్టుకున్నాం. దానివల్ల జిఎస్టిపి 18,65,704 కోట్లు రావాలి. అగ్రికల్చర్, ఇండస్ట్రీ, సర్వీస్ ఏ విధంగా వస్తాయని కూడా పెట్టాం. 3,47,871 రూపాయలు తలసరి ఆదాయం. 26-27కి మీరు చూస్తే 21,67,606. దానికి అనుగుణంగా అలొకేషన్స్ పెట్టుకున్నాం. గ్రోత్ రేట్ 16.18. దాని మీద 4,03,178 రూపాయల తలసరి ఆదాయం. 27-28కి వచ్చినప్పుడు 25,19,359 కోట్ల రూపాయలు జిఎస్టిపి. సిఆర్ వచ్చి గ్రోత్ రేట్ వచ్చి 16.23. పర్ క్యాపిటా 4,67,795. 28-29 29,29,402 కోట్లు జిఎస్టిపి, 16.28 గ్రోత్ రేట్. అదే మరిగా పర్ క్యాపిటా ఇన్కమ్ 5,42,985. ఇది రాష్ట్రంలో ఉండే ఫిగర్స్ ఇవి. మీ నియోజకవర్గాల్లో కొన్నిట్లో ఎక్కువ ఉంది, కొన్నిట్లో తక్కువ ఉంది. దానికి కారణం హిస్టారికల్గా వచ్చిన రీజన్స్. అక్కడ సోషియో ఎకనామిక్ పొలిటికల్ రీజన్స్ ఉంటాయి. దానివల్ల ఈరోజు ఆ పరిస్థితిలో ఉన్నాం. ఈరోజు మా బాధ్యత 2,60,995 నుంచి 5,42,905 రూపాయలు పర్ క్యాపిటల్ ఇన్కమ్ సాధించే బాధ్యత మాది. మీ నియోజకవర్గాల్లో మీకు ఇచ్చిన టార్గెట్ సాధించే బాధ్యత మీకు కూడా ఉంది. ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నాకు కూడా 2 బాధ్యతలు ఉన్నాయి. నా కాన్స్టిట్యున్సీ చూసుకుంటేనే రాష్ట్రం చూసుకోవాలి. ఆ విషయం కూడా దాంట్లో సందేహం లేదు. ఇది మీరు అక్కడి నుంచి నెక్స్ట్కి వెళ్తే 33-34కి 29 లక్షల నుంచి 57,21,610 కోట్లు. సిఏజిఆర్ 14.41. పర్ క్యాపిటా 10,55,356. అక్కడి నుంచి నెక్స్ట్ 38-39 పోతే 108,10,372 కోట్లు, 13.65. పర్ క్యాపిటా ఇన్కమ్ 19,78,903 రూపాయలు. అక్కడి నుంచి నెక్స్ట్ 43-44కి వెళ్తే ఒక 196,54,225 కోట్లు, 12.78 గ్రోత్ రేట్. పర్ క్యాపిటల్ ఇన్కమ్ చూస్తే 35,33,732. అదే సమయం 47-48. ఎందుకంటే ప్రాధాన్యత భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది 100 డేస్ అవుతుంది. 100 ఇయర్స్ అవుతుంది. 100 సంవత్సరాల సందర్భంగా నాకు అనుమానమే లేదు, ప్రపంచం మొత్తం అగ్రజాతిగా భారతీయులే ఉంటారు. దాంట్లో ఎవ్వరికి అనుమానం అవసరం లేదు. అది బై డిఫాల్ట్. అంటే అలాంటి ఎకోసిస్టంలో సెట్ అయిపోయారు. దానికి కూడా 3 కారణాలు ఉన్నాయి. ఒకటి, నేను ప్రగాఢంగా నమ్మేది ఆర్థిక సంస్కరణలు ఇన్ టైంలో వచ్చాయి. అప్పటికి లేట్ అయింది, కానీ చైనా ఆర్థిక సంస్కరణలు 78లో వచ్చాయి. మన ఆర్థిక సంస్కరణలు 1991లో వచ్చాయి. దానికి నేను గర్వపడుతున్నా. ఒక తెలుగు బిడ్డ పివి నరసింహరావు గారు ఆర్థిక సంస్కరణలు ఈ దేశంలో ప్రవేశపెట్టారు. దీనివల్ల దశ దిశ 2 మారాయి. అక్కడి నుంచి మీరు చూస్తే భారతదేశానికి బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ టెక్నాలజీ. ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్ వచ్చింది. టెక్నాలజీ అడాప్ట్ చేసుకున్నారు. దాంట్లో నా రోలు కూడా 1% 0.5% ఉంది. దాన్ని నేను గర్వపడుతున్నా. అది కూడా చేయగలిగాం.
మూడోది వచ్చే కొందికి విండ్ ఫాల్ గెయిన్గా డెమోగ్రఫిక్ డివిడెంట్ వచ్చింది. అంటే ఈరోజు ప్రపంచంలో ఏ దేశానికి పోయినా ఏజింగ్ ప్రాబ్లం ఉంది. అందులో ఎక్కువ మంది యంగ్స్టర్స్ ఉండే ఏకైక దేశం ప్రపంచంలో భారతదేశం. ఇది 47 వరకు కొనసాగుతుంది. అందుకే నేను చాలా స్పష్టంగా, ఎందుకంటే దానికి ఇంకొక విషయంలో కూడా మీరు చూస్తే నేను చాలాసార్లు చెప్పాను, సరైన సమయంలో దేశానికి సరైన నాయకుడు, రైట్ టైం రైట్ లీడర్, అది నరేంద్ర మోడీ గారని చెప్పి ఈ అసెంబ్లీలో ఈరోజు కూడా చెప్తున్నా. ఒక రైట్ టైంలో మంచి లీడర్ వచ్చారు. ఇప్పుడు ఈ రెండు కాంబినేషన్లో 2047కి భారతదేశం నెంబర్ 1 ఆర్ నెంబర్ 2గా ఉంటాం. దాంట్లో ఎవ్వరికి అనుమానం అవసరం లేదు. 2028కే భారతదేశం ప్రపంచ పెద్ద